మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రత్యేక పునరుత్థాన ఆరాధనలో దేవుని సన్నిధిలో సమకూర్చబడిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు తెలియచేస్తున్నాను. ప్రైస్తలో అందరికీ హృదయపూర్వక వందనాలు. కొన్ని విషయాలు ఒక 60 నిమిషాలు ఇంచుమించుగా దేవుని మాటలు చెప్పి ఒక గంటలోపే ముగించే ప్రయత్నం చేస్తాను. టూకీగా కొన్ని విషయాలను మీతో చెప్తాను. ఈరోజు జనవరి 26 ఏంటది? గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే అంటే రాజ్యాంగం అనుకరణగా లేకపోతే అమలులోకి పాటించండి అనే అమలులోకి లేదా రాజ్యాంగాన్ని ఆధారం చేసుకొని ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకోవటం, ప్రశ్నించటం ఆరంభమైన దినం. అంతకుముందు వరకు కూడా ప్రభుత్వాలను ప్రశ్నించే పరిస్థితులు కాదు. సొంత నిర్ణయాలు ప్రజలకు లేవు. బానిసలుగా ఆయా ప్రభుత్వాల క్రింద, ఆయా రాజ్యాల రాజుల క్రింద బానిసలుగా ఉన్న ప్రజలు దేవుని మహాకనికరం లేదా పెద్దల కృషి, ది గ్రేట్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కృషి ఫలితం రాజ్యాంగం మనకి నవంబర్ నెలలో రాజ్యాంగం మన చేతికి వస్తే ఈ రాజ్యాంగబద్ధంగా నాయకుల్ని ఎన్నుకోవటం, రాజ్యాంగబద్ధంగా వాక్ స్వాతంత్ర్యం, మత స్వాతంత్ర్యం, స్వేచ్ఛ, మనిషికి స్వేచ్ఛ, నాయకులను ప్రజాపతిని ప్రజలే ఎన్నుకొనగలిగిన స్వాతంత్ర్యం మనకి రాజ్యాంగం ఇచ్చింది. ఏమిచ్చింది? రాజు తర్వాత రాజు కుమారుడు, అతని తర్వాత వాళ్ళ కుమారుడు, అతని తర్వాత వాళ్ళ కుమారుడు, ఇలా కాక, లేదా వాళ్ళే మాట్లాడుకొని నాయకులను ఎంచుకోవటం కాక ప్రజలకు ఆ నిర్ణయం అప్పగించగలిగిన ఒక శక్తి, తక్కువ ఎక్కువ అని లేకుండా న్యాయ వ్యవస్థలో కూడా తక్కువ వాళ్ళు, ఎక్కువ వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, డబ్బులున్న వాళ్ళు, రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. కానీ ఆ రాజ్యాంగం పాతిపెట్టేస్తున్నారు, అది వేరే విషయం. ఆ రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు అని చెప్పబడిన వాళ్ళు, ప్రజాప్రతినిధులే పాతిపెట్టేస్తూ తక్కువ వర్గం వాళ్ళకి, పేదవాళ్ళకి, ముఖ్యంగా చదువు లేని వాళ్ళక లేదా అమాయకులక న్యాయం చేయకుండా కొంచెం డబ్బున్న వాళ్ళకి, పెద్ద తలకాయలకు మాత్రమే న్యాయం చేస్తూ, వాళ్ళకి న్యాయం చేస్తే డబ్బులు వస్తాయి, మనకు న్యాయం చేస్తే ఏం రావు. ఒక 2 ప్రశంసలు వస్తాయి, 2 రోజుల్లో కనుమరుగైపోతాయి. అది వాళ్ళ బాధ, డబ్బులు వెనకేసుకుంది. ఇట్లా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు ఉన్నారు. అయితే రాజ్యాంగ అమలులోకి వచ్చిన శుభదినం అనే చెప్పాలి. స్తోత్రం చెప్పండి. దాని గురించి కూడా కొన్ని విషయాలు మాత్రమే నేను ఈరోజు దాని గురించి కూడా కొంచెం టచ్ చేస్తాను. బైబిల్కి సంబంధించి మన రాజ్యాంగం మనకు దేవుడిచ్చిన బైబిలే. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. బైబిల్లో ఉన్న చాలా విషయాలు అంబేద్కర్ గారు ఆయా క్రైస్తవ దేశాలు సంచరించి ఆయా క్రైస్తవ విలువలు గమనించి వారికి ఆ విలువలు ఎక్కడి నుంచి వచ్చాయి అని గుర్తుపట్టి అది బైబిల్లో నుంచే వచ్చాయని తెలుసుకొని బైబిల్లో ఉన్న అనేక విషయాలు, మరి ముఖ్యంగా మొదటి 5 కాండాల్లో ఉన్న ధర్మశాస్త్రం, వాటిల్లో నుండి చాలా విషయాలు తీసుకొని రాజ్యాంగంలో చేర్చారు ఆయన. స్తోత్రం చెప్పండి. కాబట్టి చాలా విషయాలు తీసుకొని రాజ్యాంగంలో చేర్చిన అవి మన దగ్గరకు వచ్చేసరికి మనకి వాటి గురించి తెలియట్లేదు. అవి మనకి ఉపయోగకరంగా కూడా ప్రభుత్వాలు మలచట్ల. కానీ మనం ఆత్మీయంగా ఎదగటానికి, సమాజంలో బ్రతకడానికి దేవుడు మనకిచ్చిన మన రాజ్యాంగం మాత్రం మన కళ్ళ ముందే ఉంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. వర్తమానంలోనికి వెళ్ళిన తర్వాత కొన్ని విషయాలు చెప్తాను. చేతులు చెప్పండి 3 సార్లు. నూట 19వ కీర్తన, తొమ్మిదో చరణాన్ని నేను చదువుతున్నాను, మీరు చూడండి. 119వ కీర్తన 9వ చరణం.
యవనస్తులు టైటిల్ అదే మనకి. ఏంటి టైటిల్ చెప్పండి, చెప్పాలి. యవనస్తులు దేని చేత తమ నడక ప్రవర్తన జీవితం పరిశుద్ధపరుచుకుంటారు? దేవాని వాక్యాన్ని బట్టి వారి నడక ప్రవర్తన జీవితాన్ని జాగ్రత్తగా గమనించుట చేతనే కదా. ఆమె చెప్పండి హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, యవనస్తులు దేని చేత తమ జీవితాన్ని పరిశుద్ధపరుచుకుంటారు? దేవా నీ వాక్యాన్ని బట్టి వారి జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోబట్టే కదా, చూసుకోబట్టే కదా, జాగ్రత్తగా కాపాడుకున్న చేతనే కదా. ఇవన్నీ అర్థాలు వస్తాయి. నా వైపు చూడండి. యవనస్తులు టైటిల్ ఏంటి? యవనస్తుల గురించే చెప్తారా? మన దగ్గర యవనస్తులు ఉన్నారు. కొంతమందిని అడిగాను నేను, ఎట్లా ఏం చెప్తున్నారు అని. మా దగ్గర యవనస్తులు లేరన్నా, కాబట్టి నేను సంఘానికి ఏదన్నా పోల్చి కొన్ని విషయాలు చెప్దామని అనుకుంటున్నామని చెప్పారు. మా దగ్గర కొంతమంది ఉన్నారయ్యా, వారికి కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం మాకుంది. ఇంకా యవన దంపతులు చాలామంది ఉన్నారు, వారి కోసం కూడా కొన్ని విషయాలు చెప్పాలి. కాబట్టి యవనస్తుల గురించి ఏదైనా చెప్దామని అనుకుంటున్నాను అని దేవుని ప్రేరణను బట్టి ప్రార్థన చేసుకొని వచ్చాను. యవనస్తుల కోసమేనా, ఇంకా మాకు అవసరం లేదు వెళ్ళిపోమంటారంటారా? కాదు. బాప్తిస్మం పొందినప్పటి నుంచి మనము కూడా దేవుని యవన వధువు సంఘములో భాగమయ్యాం. ఏమయ్యాం? రేపో మాపో ఏమండి క్యారీ బ్యాగులు వచ్చి పళ్ళు ఊడిపోయి ఎముకల సత్తువ తగ్గి నడుము వంగి పాదాలు కాళ్ళు వణుకుతూ రేపో మాపో కాటికి కాలు జాపే వృద్ధురాలు కూడా దేవుని సంఘములో యవనస్తులే. అంటే చెప్పండి, ఎందుకని మన అందరం దేనికోసం సిద్ధపడుతున్నాం? యవనస్తుడైన యేసయ్య రాకడ కోసం. ఆయన వరుడు, మనం అన్నీ నేనే చెప్తే మీరు దేనికి? గట్టికి చెప్పండి, గట్టికి చెప్పాలి అందరూ, వెనకాల వాళ్ళు చెప్పట్ల. వధు ఏంటి? యవనస్తురాలైన కన్యక. మనకి పత్రికల్లో కనిపిస్తుంది. ఏంటి కన్యక? చెప్పండి. అరే బాబు, వాళ్ళ వాయిస్ వినపట్లేదు. దగ్గి లైట్గా దగ్గి ఆపువాకు, ఆయన ఊపిరాడదాం. ఆ వెనకాల ఫ్యాన్లీ అన్నీ 75లో పెట్టు, 100 తగ్గించు. హల్లెలూయా. వెనక ఫ్యాన్లు ఏంటి సార్ వద్దన్నారా? ఎందుకని తిరగట్లేదా? సరే హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందరం శ్రద్ధగా విందాం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుంటారు లేదా పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకోగలుగుతారు? చూడండి, యవనస్తుల్ని మోటివేట్ చేయడానికి ప్రపంచంలో ఎంతోమంది మోటివేషనల్ స్పీకర్స్ బయలుదేరుతూ ఉన్నారు. ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టడమో, చిన్న కమిటీ పెట్టడమో, ఇంకా వాళ్ళకి సంబంధించిన, వాళ్ళకి తోచిన, వాళ్ళకి నచ్చినాయి, మెచ్చినాయి, వాళ్ళకి తెలిసినాయి చెప్తూ వెళ్ళిపోవడమో, చివరికి వారి జీవితాల దగ్గరికి వచ్చేసరికి సరైన నిర్ణయం తీసుకోక ఏమండి నలుగురికి చెప్పేవాళ్ళు. ఇది ఎట్లుంటుంది అని అంటే, ఒక ఆయన దేవుడు లేడు అని జబ్బసరిచి గట్టిగా అరిసి గొంతు పోయేలా, స్పీకర్లు బగిలేలా చెప్పాడంట. స్టేజీ మీద నిలబడి ఏం చెప్పాడంట? దేవుడు లేడని చెప్పాడు. సిద్ధాంతాలు, వేదాంతాలు, రాద్ధాంతాలు మొత్తం ఎన్ని దొరికితే అన్ని చదివి అన్ని రాసుకొని వచ్చి గంటల తరబడి చెప్పి స్టేజీ మీద అమ్మయ్య అయిపోయింది అనుకోండి, ఇంక జనాలందరూ చప్పట్లు కొట్టి తెగ ఉజ్జీవంగా ఉన్నారంట. ఇంక జనాలందరిలో కూడా దేవుడు లేడు అనే ఆ ఆలోచన చూడాలయ్యా. అయ్యా ఆయనతో మాట్లాడితే ఏమి రాదు, నీకు శూన్యమే. ఇటు వింటే ఉపయోగపడతాయి.
తెలుసుకోకపోతే ఎట్లా వాక్యం విలువ? వయసు పెరుగుతుంది మనకి. హల్లెలూయా. సరే, నిమిషం విలువైంది. పోయిందంటే మీ ఇష్టం నాకు తెలియదు. అన్నీ చెప్పి స్టేజీ దిగేటప్పుడు సార్ అల్లాడిచ్చారు సార్, వణికిచ్చారు సార్, దద్దరిల్లింది సార్, దుమ్ము దులిపేశారు సార్, బూజు దులిపేశారు సార్, అన్నీ చెప్పిన తర్వాత నా దేవుందయ్యా అన్నాడంట. ఏమన్నాడండి చెప్పాలి? నా దేవుందయ్యా. ఏం చెప్పాడు ఇప్పుడు దాకా? యవనస్తులకి అన్ని రకాల సూచనలు ఇచ్చి వాళ్ళ యవన జీవితాన్ని ఎలా కట్టుకోవాలో తెలియక, వాళ్ళ యవనమును ఎలా కాపాడుకోవాలో తెలియక పాపంలో పడి సోషల్ మీడియాలో ఖరాబ్ అయిపోయి చిట్ట చివరికి వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఈ మోటివేషనల్ వీడియోలు మానేసి వేరే వీడియోలు పెట్టుకుంటూ కామెంట్స్ కూడా ఆఫ్ చేసుకున్న పరిస్థితులు. దేనికి? ముందు నువ్వు కామెంట్లు ఓపెన్ చేస్తే ఏమొస్తుంది? ముందు నీ జీవితం, ముందు నీ బ్రతుకు. కామెంట్లు పెట్టడానికి ఒక వర్గం ప్రత్యేకంగా ఆర్డినేషన్ చేయబడింది. పాపం న్యూస్ ఛానల్ కానీ యూట్యూబ్ ఎంత 10 మంది ఉన్న యూట్యూబ్ ఛానల్ అయినా ఓపెన్ చేయండి, కింద కామెంట్లు ఉంటాయి. ఏముంటాయి? అదొక వర్గం, అదొక తెగ. అది కింద కామెంట్లు ఉంటాయి. పాపం దాని కొరకే వాళ్ళు నిర్ణయించబడి ఇంట్లో కొంచెం ఖాళీగా ఉంటుంటారు అన్నమాట. వాళ్ళు యవనస్తులు దేని చేత? మోటివేషనల్ స్పీకర్స్ ద్వారానా? ఎక్కడెక్కడికో ఎవరెవరో ఏదేదో చెప్తున్నారని చెప్పి ఎక్కడెక్కడికో వెళ్ళి ఏవేవో విని ఉన్న నిర్ణయాలను కూడా, మన స్వశక్తిని కూడా ఇతరులపై ఆధారపడేటట్లు చేసుకునే ఆ మోటివేషనల్ స్పీచెస్లోనా? కాదు. ఈ ప్రపంచంలో యవనస్తులు ఎక్కువగా కాపాడబడుతున్నా, యవనస్తుల్ని ఎక్కువగా కాపాడుతూ ఉన్న ఒక మాట, ఒక పుస్తకం ప్రపంచంలో ఏదైనా ఉంది అని అంటే యవనస్తులు ఇతరులకు మేలు చేసేటట్లుగా మోటివేట్ చేస్తూ, యవనస్తులు ఇతరులకు ఉపయోగకరంగా ఉండేటట్లుగా మోటివేట్ చేస్తూ, వారిని ఉద్రేకపరుస్తూ, వారిని ఉత్తేజపరుస్తూ, వారిని ఇన్స్పైర్ చేస్తూ అనేక మంది యవనస్తుల చరిత్రను కళ్ళకు కట్టినట్లుగా, అద్దం పట్టినట్లుగా బోధిస్తూ, చూపిస్తూ, ఆ మాదిరిని ప్రపంచ చరిత్రలో అనేక మంది భక్తుల ద్వారా కనపరుస్తూ అనేక మంది యవనస్తులకు ఆదర్శంగా ఉన్న ఒక పుస్తకం ప్రపంచ చరిత్రలో ఏదైనా ఉంది అని అంటే ఇదిగో మనం ప్రకటిస్తూ ఉన్నా, చదువుతున్న, ఆరాధిస్తూ ఉన్న మన దేవుడు మనకు అందించిన ఈ పరిశుద్ధ గ్రంథమే. గట్టిగా చెప్పండి, గట్టిగా కొట్టండి, గట్టిగా కొడుతూ గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది ప్రపంచ చరిత్రలో యవనస్తుల్ని బాగు చేస్తూ, వారి శపించబడిన అనుభవాల నుండి, వారి శపించబడిన మార్గాల నుండి వెనక్కి పిలుస్తూ, వెనక్కి ఆకర్షిస్తూ, దేవుడు తన వైపుగా ఆకర్షిస్తూ, వారి జీవితాన్ని ఎంత తూనిదొక బతికేనా అన్న యవనస్తులను కూడా శక్తి కలిగిన పాత్రలుగా, ఆయుధాలుగా మలచి, ఏమండి, తుప్పుబడిన ఆయుధాలన్నీ తీసుకొచ్చి కొలిమిలో కాల్చి పదును పెట్టబడిన ఆయుధముల వలె మార్చి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మలుస్తున్న గ్రంథం ఏదైనా ఉంది అంటే ఇదిగో వేద గ్రంథం. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. యవనస్తులందరికీ ఒక కట్టడ. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా మాట్లాడకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, ఎలా వస్త్రధారణ చేయాలి, ఎలా వస్త్రధారణ చేయకూడదు. పిల్లలు పుట్టినది మొదలుకొని చచ్చేదాకా ఏ వయస్సులో, ఏ పరిస్థితిలో ఎలా ఉండాలి అని స్పష్టముగా ఒక అద్దం ముందు మనం నుంచుంటే మనకి మన ముఖం ఎలా తేటగా, లోపాలుంటే లోపాలు, అందంగా ఉంటే అందం ఎలా కనిపిస్తుందో అలా అద్దం పట్టినట్లుగా మనకు బోధించగలిగినది మనము చదువుకుంటున్న ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఆమేన్, ఆమేన్. ఇవన్నీ గమనించిన కీర్తనకారుడు అంటారు, అయ్యా ఈ ప్రపంచంలో యవనస్తులు దేని చేత తమ నడత, ప్రవర్తన, బిహేవియర్ లేదా లైఫ్, జీవితం, యవనస్తులు తమ జీవితాలని దేని చేత, ఏం వినటం చేత, ఏం చదవటం చేత, ఎలా బ్రతకడం చేత శుద్ధీకరించుకోగలుగుతారు, పవిత్రంగా కాపాడుకోగలుగుతారు? నీ వాక్యాన్ని బట్టి ఆ జీవితాన్ని సరిగ్గా చూసుకోవటం, టాలీ. వాళ్ళ జీవితం, వాక్యం రెండు పక్క పక్కన, మన జీవితాలు, వాక్యం. మన జీవితాలు బాగుపడాలంటే ఏం లేదండి, మనం ఎలా ఉన్నాం, వాక్యం ఏం చెప్తుంది, ఈ రెండు పక్క పక్కన పెట్టుకొని చూసుకుంటే చాలు. ఏంటో చెప్పండి.
మనం ఎలా ఉన్నాం? వాక్యం చెప్పాలి. ఏం చెప్తుంది? మనకేం చెప్తుంది వాక్యం? చూడండి, యోహాను కూడా యవనస్తుల్ని మొదటి పత్రిక 2:14 టక్కాని చదవండి. మొదటి పత్రిక 2:14. యవనస్తులారా, మీరు బలవంతులు. మీరు బలవంతులుగా ఎందుకు ప్రపంచంలో మార్చబడగలిగారు అని అంటే, దేవుని వాక్యం మీలో నిలుస్తుంది. మీరు దేవుని వాక్యము ద్వారా దుష్టుని జయించి ఉన్నారు గనక నేను మీకు రాస్తున్నాను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. వృద్ధుడైన తన యవన బలమును దేవుని పరిచర్యలో ఉపయోగించి ప్రాణార్పణంగా దేవుని కొరకు ఖర్చు అయిపోయి వృద్ధ స్థితిలోనికి వచ్చిన ఒక వృద్ధుడై ఉన్న ఒక యోహాను మహాభక్తుడు, యోహాను మహాసేవకుడు, తన యవన దశలో తాను ఎలా దేవుని కొరకు ప్రాణార్పణంగా పోయపడ్డాడు. అలాంటి త్యాగం కలిగిన యవనస్తుల్ని, అలాంటి వాక్యం గుండెల్లో దాచుకునే యవనస్తుల్ని, జీవవాక్యాన్ని తన హృదయాల్లో పెట్టుకొని బలవంతులుగా ప్రపంచంలో ఎదుగుతూ ఉన్న తోటి వ్యక్తుల కంటే, తోటి ఉద్యోగస్తుల కంటే, తోటి చదువుతున్న వాళ్ళ కంటే, తోటి యవనస్తుల కంటే దానియేలు, షద్రెక్, మేషక్, అబేద్నెగో 4 ఉన్నారండి. ఎవరు చెప్పండి? దానియేలు. సరే, హెబ్రీ పేర్లు చదువుకుందాం. దానియేలు, హనన్యా, మేషక్, ఆయన ఎవరు? మిషాయేలు. చెప్పండి. దానియేలు, హనన్యా, ఇంకొక ఆయన పేరు ఏదో ఉంది, మిషాయేలు. ఓకే, వీళ్ళ 3 పేర్లు ఇటే వదిలే. షద్రెక్, మేషక్, అబేద్నెగో. ఇవన్నీ ప్రిపేర్ అయినాయి కాదు, వస్తుంటాయి అన్నమాట. అందుకే రిఫరెన్స్లు తగ్గించా, వస్తూ ఉంటాయి. వీళ్ళు ఉన్నారండి. వీళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుంది? మొదటి అధ్యాయంలో ఈ 4 బాలుర సంగతి ఏమనగా, దేవుడు వాళ్ళకి చాలా తలాంతులు, కృపలు, వరాలు ఇవన్నీ ఇచ్చాడు. మిగిలిన వాళ్ళందరికంటే, అది గుర్తుపెట్టుకోవాలి, మిగిలిన వాళ్ళందరికంటే అంటే యూదా దేశములో నుంచి బానిసలుగా చిన్న వయసులో, యవన వయసులో బానిసలుగా తేబడిన వాళ్ళు 100 మంది, 1000 మంది ఉండుండొచ్చు యవనస్తులు. కానీ అంతమందిలో ఒక 4 గురించే బైబిల్ చెప్తుంది. చూడండి, అది ఎక్కడుందో చదవండి. మొదటి అధ్యాయంలో ఈ 4 బాలుర సంగతి ఏమనగా, గట్టిగా ఏమనగా, మరియు 15 10 రోజులైన తర్వాత వారి ముఖములో రాజభోజనం భుజించిన మిగిలిన యవనస్తులందరి ముఖముల కంటే, అది గుర్తుపెట్టుకోవాలి, మిగిలిన వారందరి ముఖముల కంటే వీరి ముఖము సౌందర్యంగా ఉంది, వీరి దేహ దారుఢ్యం బలముగా ఉంది. స్తోత్రం చెప్పండి. మిగిలిన వాళ్ళందరికంటే, ఎందుకంటే వీళ్ళల్లో వాక్యం ఉంది. స్తోత్రం చెప్పండి. వాక్యం చెప్పిందే చేస్తారు. అన్య దేశము అని వాక్యాన్ని అధిగమించరు. వేరే దేశంలో తల్లిదండ్రులు చూడట్లేదు, లేకపోతే నా వాళ్ళు చూడట్లేదు, లేకపోతే నన్ను ఎవరు చూస్తారు, నన్ను ఎవరు అడుగుతారులే, ఎక్కడ తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు పంపించే డబ్బులు నేను ఎలా దుర్వినియోగం చేసినా నన్ను చూసేవారు లేరులే అని కాదు. ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా చూడండి, ఒక బానిసగా కొనుపోబడిన దానియేలు ఒక అధికారి అయ్యాడు. వీళ్ళ 3 కూడా అధికారులుగా మార్చబడ్డారు. యవనస్తుడైన ఎజ్రా బానిసగా వెళ్ళి అధికారి అయ్యాడు. యవనస్తుడైన నెహెమ్యా బానిసగా వెళ్ళి అధికారి అయ్యాడు. యవనస్తుడైన జెరుబ్బాబెలు బానిసగా వెళ్ళి అధికారి అయ్యాడు. యవనస్తుడైన యోసేపు ఎలా వెళ్ళాడు? బానిసగా, చేతిలో ఎలాంటి ఆధారం లేకుండా బానిసగా వేరే దేశాలకు కొనిపోబడి అక్కడ మన పిల్లలు అధికారులుగా, బలమైన జనముగా, చెప్పాలి అని అంటే ఈ భాష బలమైన జనముగా, ఎలా బలము కలిగిన వ్యక్తులుగా ఎలా మార్చబడగలిగాడు? వాక్యం. ఏంటి చెప్పాలి? వాక్యం. వాళ్ళ తల్లిదండ్రులు బోధించిన వాక్యం,
దేవుడు వారికి నేర్పించిన వాక్యం, వారి సేవకులు నేర్పించిన వాక్యం, వారు చదువుకున్న, వారు నేర్చుకున్న, వారు అర్థం చేసుకున్న వాక్యం ఏంటో చెప్పండి. వాక్యం కలిగిన యవనస్తులు తొట్టిల్లరు. వాక్యం కలిగిన దేవుని ప్రజలు తొట్టిల్లరు. వాక్యం గుండెల్లో దాచుకున్న ఏ భక్తుడు కూడా తొట్టిల్లడు. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. వాక్యం ఉండాలి ప్రతిదానికి కూడా. పాస్టర్ గారికి భోజనం పెడుతూ అడావిడిలో అన్న విజిటింగ్కి వెళ్తే అడావిడిలో ఇన్స్టాంట్గా అయ్యే కొన్ని ఆహార పదార్థాలు ఉంటాయి. వాటిల్లో ఉప్మా ఒకటి. ఏంటది చెప్పండి? ఉప్మా ఒకటి. టకటక అని చెప్పి ఏమండి కొన్ని తాలింపు గింజలు, కొన్ని వేరుశనక్కాయలు, కొంచెం కరివేపాకు చల్లేసి ఉప్మా, బొంబాయి రవ్వతో ఉప్మా చేస్తే పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్తే స్పూన్తో ఇలా తీసిన వెంటనే అలా న్యూడిల్స్ లాగా వచ్చిందని ఇంత పెద్ద వెంట్రుక. ఉప్మాలో న్యూడిల్స్ ఎలా నుంచి వచ్చిందని చెప్పి ఆయన, అమ్మా ఈ తలనీలాలు ఎవరి అమ్మా అని అడిగాడంట. అంటది, నాయో, మా కోడలియో, మా కూతురియో ఇవన్నీ చెప్పకుండా దేవుని చిత్తం లేకుండా చెప్పాలి. తల వెంట్రుకలలో ఇప్పుడు దానికి అర్థం ఏంది? దేవుని చిత్తం ఉంది, మీరు ఆ వెంట్రుక తినటం, మీరు మాట్లాడకుండా దాన్ని, వాక్యాన్ని గుండెలో వాక్యం ఉండాలి అని అంటే వాక్యాన్ని మనకు అనుకూలంగా తిప్పుకోమని కాదు, వాక్యాన్ని మనకు అనుకూలంగా మలుచుకొని చేసుకోమని కాదు. ఏమండి, ఇప్పుడు యాకోబు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వాక్యం చెప్తుంది కదా ప్రేమించి పెళ్లి చేసుకోమని చెప్పి. అంతెందుకండి, ఒక కుర్రోడు ఏసన్న గారు ఒక ఊరికి వెళుతూ అక్కడ కొంచెం ఒక అర్ధగంట ట్రైన్ లేట్ ఉంటే ఆగాడంట. ఒక ఊరిలో దగ్గరగా ఉండే కొంతమంది విశ్వాసులు కబురు పంపిస్తే, సేవకులు కబురు పంపిస్తే వచ్చారట. ఆ కుటుంబాల్లో ఉన్న ఒక యువకుడు, ఒక యవనస్తుడు, పెద్దాయన స్టేషన్లో కొంచెం రెస్ట్ తీసుకునే హాల్ ఒకటి ఉంటుంది, అక్కడ కూర్చున్నప్పుడు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరు చెప్తారా అని అన్నాడంట. పెద్ద ఆయన ఉండి, నాకు తెలిస్తే చెప్తానయ్యా, నాకు అంత లోక జ్ఞానం తెలీదు, దేవుడు ఏదో కృపిస్తే అట్లా సేవ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, నాకు తెలియదు నాయన, అడుగు తెలిస్తే చెప్తా అన్నాడంట. అబ్రహాం గారికి శారమ్మ ఏమవుతుంది అని అన్నాడంట. ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది అని అన్నాడు. పెద్ద ఆయన మౌనంగా ఉన్నాడు. పెద్ద ఆయన ఆత్మల వివేచన కలిగిన వరం కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి. ఠకాన అర్థమైపోయింది ఆయనకి, అదొక వరం, ఆత్మల వివేచన వరం కలిగిన వాడు. ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన రెండోసారి అడిగాడు, కొంచెం ముందుకు అవతలకి వెళ్ళి ట్రైన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత. మూడోసారి అడిగాడు, ట్రైన్లో ఎక్కిన తర్వాత ఆయన కడుపులో మండి, నువ్వు ముందు మీ బాబాయ్ కూతురుకు లైన్ వేయటం మానే అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఎక్కడ లాగాడు తీగ చూడండి, కంగు తిన్నాడంట. 10 సెకండ్లోనే చెమట పట్టేసింది మనోడికి. నువ్వు ముందు మీ బాబాయ్ కూతురికి లైన్ వేయటం మానే అన్నాడంట. దేనికి? ఇతని ప్రశ్న ఏంటి? ఈయన గనక ఏసన్న గారు గనక చెల్లి అన్నో ఓకే, అన్నదమ్ములు అన్నా చెల్లెళ్ళు అక్కడ భార్యాభర్తలుగా వెళ్ళారు, ఇప్పుడు మనకి చెల్లికి మ్యాప్ వేయవచ్చు. ఇదన్నమాట ఈ పనికి మాలినోడి ఆలోచన విధానాలు. ప్రేమ పెళ్ళిళ్ళు తప్ప, ప్రేమ పెళ్ళిళ్ళు మంచా, ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా చేసుకోకూడదా అని నన్ను అడిగితే నేను మీకు కొందరిని చూపిస్తా, కొందరి గురించి చెప్తా. ప్రేమ వాక్యాన్ని ఉపయోగించుకొని ప్రేమ పెళ్ళి చేసుకోవచ్చా అని అడిగితే చేసుకోండి అని చెప్తా. నేను చేసుకోండి అని చెప్తా. ఎలా చెప్తాను? దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టే. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ప్రేమ పెళ్లి చేసుకున్న ఒక ఆయన గురించి బైబిల్లో ఎవరైనా చెప్పండి. మొట్టమొదట ఆయన ఎవరు? అయ్యా యాకోబేనా? సరే, యాకోబు గారి దగ్గరికి వెళ్దాం. ఏం చేశాడు ఆయన? గట్టిగా అవుట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్కి వెళ్ళట్లేదు, సబ్జెక్ట్కి సంబంధించి చెప్తున్నా. మరి మీరు అనవసరంగా దయ్యాలు పెట్టిన వాళ్ళగా ఎవరెవరి గురించి ఊహించుకోవద్దు. జస్ట్ వర్తమానమేనా, టాపిక్ కాబట్టి నేను కూడా టాపిక్లోనే నిలబడతాను. దురాత్మలు పడతాయి, చోటు ఇవ్వద్దు, ఎల్రా సైతానంగా అని చెప్పాలి. మీరు ఏం చెప్పాలి చెప్పండి? హోరా సైతానికి అధికారం లేదు నీకు అనాలి. అందరూ అనండి గట్టిగా. అది ఆలోచిస్తున్నారు కాబట్టి చెప్పారు. సరే, యాకోబు గారి దగ్గరికి వస్తా నేను. యాకోబు గారు వాళ్ళ మేనమామ యొక్క కుమార్తెను ప్రేమించాడు.
ప్రేమించి ఏం చేశాడు? వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, ప్రేమించిన వాళ్ళు ఏం చేయాలి? అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇట్లా మీ పాప మీ అనుకో కానీ ఇట్లా పరిస్థితులు కానీ నచ్చినాయి అయ్యా, ఇష్టపడుతున్నానయ్యా, నేను నా పరిస్థితులు ఎట్లా నేను ఇట్లా చేసుకుంటాం, లేదా తల్లిదండ్రులు తీసుకొని వెళ్ళి ఇట్లా పరిస్థితులు అయ్యా అని చెప్పి చేసుకుంటే, ఇక్కడ తల్లిదండ్రులు లేరు, యాకోబు గారి దగ్గర తల్లిదండ్రులు లేరు కాబట్టి ఏం చేయాలి అని అంటే, మంచి ఉద్యోగం సంపాదించరు అబ్బాయి, మా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాను, మరి ఏమిచ్చి పోషిస్తావు? స్టార్టింగ్ డైలాగులు ఒకలాగా ఉంటాయి. ఆటో దోలైనా పోషిస్తానండి అని అంటాడు స్టార్టింగ్లో, పెళ్లి కాకముందు. ఆ పరిస్థితులు వేరు ఉంటాయి. పెళ్ళి అయిన తర్వాత ఆటో కాదు కదా, రిక్షా బండి కూడా దొరకదు, అడుక్కు తింటవే. ఇంకా కుటుంబాల్లో గొడవలు, డైవర్స్ తీసుకునే ఎక్కువ కుటుంబాల్లో సర్వే ప్రకారం ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ లిస్టులు ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే స్టార్టింగ్లో ఉండే ఉద్రేకం వేరు, కుటుంబంగా మార్చబడిన తర్వాత ఉండే పరిస్థితులు వేరు ఉంటాయి. అవన్నీ కుటుంబంగా ఉన్న వాళ్ళకే తెలుస్తాయి. కుటుంబంగా ఆల్రెడీ ఉండి పిల్లల్ని కానీ వాళ్ళతో వేగుతూ ఉన్న తల్లిదండ్రులకు తెలుస్తాయి కనుక వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఏ తల్లి ఏ తండ్రి కూడా బిడ్డకి కీడు చేయాలని అనుకోరు. ఎంత దరిద్రుడు ఎంత దుర్మార్గుడైనా కూడా కీడు చేయాలని అనుకోడండి, మేలే చేయాలని అనుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు అడుగుజాడల్లో నడవటం అన్నది పిల్లలకి చాలా క్షేమం. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అక్కడికే తాగిరా హల్లెలూయా. చూడండి, వాళ్ళ నాన్నగారికి వెళ్ళి చెప్పాడు. ఎవరికి వెళ్ళి చెప్పాడు? అమ్మాయి వాళ్ళ నాన్నకి. ఇంక రెండో వ్యక్తి దగ్గరికి వద్దాం. రెండో వ్యక్తి సంసోను. ఎవరండి? చెప్పాలి. సంసోను అక్కడ చదువుకుంటూనో కాలేజీల్లోనో వెకేషన్లోనో మన భాషలో చెప్పుకోవాలంటే ఎక్కడెక్కడో మొత్తానికి అట్లా బయట వాతావరణంలో కొంచెం కాలేజీలో స్కూల్లో చదువుకుంటూ ఆ పక్క వేరే మతం అని చెప్పాలా, లేదా వేరే వ్యవస్థ, వేరే వాళ్ళు మొత్తానికి ఒక పాపం చూశాడు. ఇప్పుడు సంసోన్ ఏం చేశాడు? వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వచ్చి చెప్పాలి, గట్టిగా నోరు తెరవాలి, మీరు సబ్జెక్ట్లో ఉండాలి. సంసోను వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వచ్చి, అమ్మా నాన్న మీ ఇద్దరు కూర్చోండి, మీ ఇద్దరికి ఒక మ్యాటర్ చెప్పాలని చెప్పి, ఫలానా స్కూల్లో కాలేజీ నేను ఫలానా అమ్మాయిని చూశాను, నచ్చింది, బాగుంది, మాకు పెళ్లి చేయండి మా ఇద్దరికి అని తల్లిదండ్రులకు చెప్పుకున్నాడండి. ఎవరికి చెప్పుకున్నాడు? చెప్పాలి, సొంత తల్లిదండ్రులకి. ప్రేమించిన వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? అయితే వాళ్ళ తల్లిదండ్రులకేం చెప్పాలి, లేదా మీ తల్లిదండ్రులకైనా, లేదంటే అట్లాంటి పనికి మాలిన కార్యక్రమాలు ఏమీ కూడా ప్రేమించి అదంతా కూడా ఇంకా ఇన్ని మన సేవకులంగా కూడా లోతుకి వెళ్ళకూడదు. అవన్నీ కూడా పెద్దవాళ్ళు చాలా విషయాలు చెప్తారు. మా వయసు సరిపోదు, అందుకే లోతుకి వెళ్ళట్లేదు. మేము కూడా యవ్వన స్థితిలో ఉన్నాం కనుక ఏమండి, మా వయసు సరిపోదు. మా ప్రేమ గీమంచి బయట వాతావరణం, బయట లోకంలో వెళ్ళి వాళ్ళు చనిపోయి చంపేసి రకరకాలుగా ఆ పొలాల పక్కన పడేసి, రకరకాల రోడ్ల మీద పడేసి ముక్కలుగా నరికేసి, ఏమండి ఇవన్నీ కాలేజెస్లో కానీ బయట లోకపు యవనస్తుల్లో ఇవన్నీ జరుగుతున్నాయి. దేవుని ప్రజల్లో ఎందుకు జరగట్లేదు అని అంటే, దేవుని వాక్యం వారిలో నిలిచి ఉంది. స్తోత్రం చెప్పండి. మన పిల్లలు అలా ఉండకూడదు, దేవుని వాక్యములోనే ఉండాలి. గట్టిగా చెప్పు, చేతులు ఊపుతూ చెప్పాలి. హల్లెలూయా. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుంటారు? వాక్యం చదువుతాం, వాక్యం వింటాం, వాక్యంలో ఉన్న విషయాలు గమనించడం ద్వారానే కదా, వాక్యానుసారంగా బ్రతకడం ద్వారానే కదా. చూడండి, సామెతలు 20:29, సామెతలు 20:29, యవనస్తుల బలమే యవనస్తులకు అలంకారం. మనకేం ప్రత్యేకమైన అలంకారం చూడాలి, నా మీద ప్రత్యేకమైన అలంకారాల మీద దృష్టి పెట్టాల్సిన పని లేదు. దేహ సంబంధంగా, లోక సంబంధంగా, ఆరోగ్యంగా పిల్లలు చక్కగా పౌష్టికాహారం తింటూనో, కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూనో, డైట్ చేసి ఏదో ఒకటి మొత్తానికి దేహ సంబంధంగా ఆరోగ్యంగా బలంగా ఉండాలి. ఆత్మ సంబంధంగా ఆరోగ్యంగా చెప్పాలి ఆరోగ్యంగా బలంగా ఉండాలి. మన పిల్లలు చాలు లోక సంబంధంగా బలంగా ఉండాలి, అందరినీ ఆలోచింపచేసే జీవితాలు చేయాలి, ఆత్మ సంబంధంగా బలంగా ఉండాలి. అనేక మంది యవనస్తుల్ని దేవుని వైపు నడిపించగలిగిన మాదిరి కలిగిన యవన జీవితాన్ని మన పిల్లలు చేయాలి. ఆమె చెప్పండి.
యవనస్తుల బలమే వాళ్ళకి అలంకారం. ప్రత్యేకమైన అలంకారాలు ఏం అవసరంలే. ఏమండి, మా మా జీవితాలు మేము మా ఇష్టం, మేము మేజర్స్. ఏమండి, పరిస్థితులు చేదాటిపోయిన తర్వాత ఆ మేజర్ని ఏమండి ఇంట్లో చేర్చుకోవాల్సిన వాళ్ళకంటే పెద్ద మేజర్స్ ఎవరు? తల్లిదండ్రులే. ఎవరండి? మేము మేజర్ మా ఇష్టం వచ్చినట్లు చేస్తామని చెప్పి ఇష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని పరిస్థితులను చేదాటిపోయి నమ్ముకున్న వాళ్ళందరూ చేయి విడిచిపెట్టి రోడ్డు ఎక్కిన తర్వాత మరలా ఆ మేజర్ని ఇంట్లో పెట్టుకొని మరలా పోషించడానికి మంచి మనస్సుతో ఇంట్లో చేర్చుకొనగలిగిన ఇంకా పెద్ద మేజర్లు ఎవరండి? వీళ్ళకంటే ముందు మేజర్లే వాళ్ళు. ఏమండి, అవునంటారు కదంట. తల్లిదండ్రులే మగపిల్లలైనా ఆడపిల్లలైనా వాళ్ళని మరలా రెక్కల చాటును చేర్చుకొని వారిని మరలా వారి జీవితాలకి ధైర్యాన్ని భరోసాని ఇవ్వగలిగినది ఎవరు? వాళ్ళు చెప్పాలి, తల్లిదండ్రులే. యవన బలాన్ని దేని కొరకు ఉపయోగిస్తున్నారు పిల్లలు? దేని కొరకు ఉపయోగించడానికి మన పిల్లల్ని మీరు మీ పిల్లల గురించి వాక్యంలో, ప్రార్థనలో, దేవునిలో, పరిచయలో, వాక్యంలోకి వెళ్ళిన తర్వాత చెప్తాను. దైవ సంబంధమైన విషయాల్లో పట్టించుకోకుండా మీరు గనక మామూలుగా పిల్లల్ని వదిలేస్తే ఖచ్చితంగా చెప్తున్నాను, ఒకరోజు వాళ్ళ గురించి మీరు ఏడుస్తారు. ఒకరోజు వాళ్ళ గురించి గుర్తుంటే నా నెంబర్ కనుక మీ ఫోన్లో ఉంటే మీ ఫోన్ మళ్ళీ పాడు కాకుండా అండి కొంతకాలం తర్వాత కూడా మీ ఫోన్లన్నీ బాగానే ఉంటే నా నెంబర్ మీ దగ్గర ఉంటే ఫోన్ చేసి చెప్తారు. ఏం చెప్తారు? మొదటి విషయం, యవనస్సులు దేని చేత తమ నడతను చెప్పండి శుద్ధిపరచుకుంటారు, కాపాడుకుంటారు, భద్రపరుచుకుంటారు? దేని చేత చెప్పాలి. వాక్యం చేత. అందరు చెప్పండి. అందరు చెప్పాలి. బోయస్ గారు నోదరు అట్లా. దేని చేత? వాక్యం చేత. సరే, మరి వాక్యములో యవనస్తులు ఎలా ఉండాలి అని ఉంది. అది కదా, వాక్యములో ఉన్న యవనస్తులు ఎలా బ్రతికారు? వాక్యములో యవనస్తుల గురించి రాయబడింది కదా. యవనస్తులు ఎలా ఉండాలి అనే లక్షణాలు రాయబడ్డాయి. యవనస్తులుగా ఉన్న వాళ్ళు ఎలా బ్రతికారనే జీవిత చరిత్రలు కూడా రాయబడ్డాయి. ఈరోజు నేను సమయానుకూలతను బట్టి నేను ఒక ముగ్గురునే, ఎందుకంటే ఇప్పటికే చాలామంది గురించి ఆల్రెడీ మూలవాక్యం చెప్పేశా. యోసేపు దగ్గర నుండి దానియేలు దగ్గరకు వచ్చేసాను. స్తోత్రం చెప్పండి. చాలామంది యవనస్తుల గురించి మనం కొన్ని విషయాలు మూలవాక్యం చెప్పుకున్నాం. వీళ్ళలో నుండి ఒక ముగ్గురిని నేను మీతో చెప్తా. ఎంతమందిని చెప్పాలి? మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, అప్పుడే నాకు యాక్టివ్నెస్ వస్తుంది. చెప్పండి అందరూ. ముగ్గురు గురించి చెప్తా. టకాటకాని వెంటనే చెప్పేస్తా. వాక్యములో యవనస్తుల గురించి ఏముంది, యవనస్తులు ఎలా ఉండాలి అని ఉంది, యవనస్తులు ఎలా ఉన్నారు అని వాక్యం మనకు చెప్తుంది. యవనస్తుడైన యెహోషువ, నిర్గమకాండం 33:11. మోషే పరిచారకుడును నూను అని చెప్పబడిన వ్యక్తి యొక్క కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు. చెప్పండి. యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి బయటికి రాలేదు. ఇది కొంచెం వివరిస్తా. చూడండి, ప్రజలు తప్పులు, పొరపాట్లు, పాపాలు, లోపాలు, శపించబడిన పనులు ఇవన్నీ కొన్ని చేస్తూ ఉన్నారు. దేవుని గుడారం ప్రజల మధ్యలో ఉండటం ప్రస్తుతానికి క్షేమం కాదని అనుకొని మోషే గుడారాన్ని తీసుకుని వెళ్ళి, అప్పటికి ఇంకా ప్రత్యక్షపు గుడారపు నిర్మాణాలు కూడా జరగలేదు, గుడారాన్ని తీసుకుని వెళ్ళి పాలెం వెలుపట వేసాడు. ఎక్కడ వేసాడు? ఊరికి బయట వేసేసాడు. మామూలుగా ప్రత్యక్షపు గుడారం ఆ తర్వాత అధ్యాయాలు చదువుకుంటూ వెళ్తే మరలా ప్రజల మధ్యలోనికి వస్తుంది. ఆ మ్యాటర్ వేరు. ప్రత్యక్షపు గుడారాన్ని అంటే ఇవన్నీ వస్తువులన్నీ పెట్టి కాదు, ఒక చిన్న గుడారం వేశాడు. ఏమేశాడు? గుడారం వేసి దేవుని మందిరం అయ్యా, ఇది ప్రత్యక్షపు గుడారం అయ్యా అని పేరు పెట్టి ఎవరైనా ప్రార్థన చేసుకోవాలంటే అక్కడికి వచ్చి మర్యాదగా ఆ గుడారం దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకోండి అని చెప్పాడు. ఇప్పుడు ఈ గుడారములో నాయకుడు, సేవకుడు మోషే. ఎవరు? ఈ గుడారములో పరిచర్య చేసే బ్రదర్ యవనస్తుడైన, చెప్పాలి అందరూ చెప్పాలి, యవనస్తుడైన యెహోషువ.
ఈ యవనస్తుడైన యెహోషువ ఏం చేస్తున్నాడు? పాస్టర్ గారు లోపలున్నా బయట ఉన్నా పాస్టర్ గారిని కనిపెట్టుకొని ఉంటూ గుడారములో పాస్టర్ గారికి కానీ దేవునికి కానీ పరిచర్య చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సమూయేలు ఉన్నారండి. సమూయేలు గురించి 3:1 ఏముంటుంది? ఏలి అయిన దైవజనుడు, ఏలి అని చెప్పబడే దైవజనుని ఎదుట యెహోవాకు బాలుడైన సమూయేలు పరిచర్య చేయుచుండేనని రాయబడును స్పష్టంగా. ఏం చేస్తున్నాడు చెప్పండి? చెప్పాలి. మరి మన పిల్లలు మందిరాల్లో కనపడుతున్నారా, రాజకీయాల్లో కనపడుతున్నారా? లేకపోతే మందిరాల్లో కనిపించేటట్లే మన పిల్లల్ని మనం చిన్న పిల్లల్ని పెంచుతున్నామా? ఆడపిల్లల్ని మందిరాల్లో పెంచండి అని కాదు, ఎవరు కూడా దగ్గర కూడా రానియద్దు. ఎవరున్నా, ఫ్యామిలీ అయినా బ్యాచులర్ అయినా. మగపిల్లల గురించి చెప్తున్నా. ఎవరి గురించి చెప్పాలి, అందరు చెప్పాలి. మగపిల్ల, పురుషులు. ఇక్కడ ఎవరు? 2వ పాయింట్లో అమ్మాయి వస్తారు. మెరుపుతీగా రామ్మ అంటే వస్తుందా? సంవత్సరం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ యవనస్తుడైన యెహోషువ గురించి మాట్లాడు. పరిచర్య చేసేవాడు, పరిచర్య ఆత్మ కలిగినవాడు. చూడండి, మరో చోట యెహోషువ గురించి రాయబడి ఉంటుంది. ఇప్పుడు సమూయేలు మొదటి పుస్తకం 3:1 కూడా నోట్ చేసుకోండి. సమూయేలు గురించి సంఖ్యాకాండ 27:18 చూడండి. త్వరగా 27:18 సంఖ్యాకాండం. నూను కుమారుడైన యెహోషువ ఆత్మ పొందినవాడయ్యా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా. ఈ రోజుల్లో యవనస్తులు ఆత్మను పొందుతున్నారు. నా వైపు చూడండి. ఏ ఆత్మ? సోమరాత్మ. చీపురు తీసుకొని కనీసం ఇంట్లో కూడా ఊడవలేని సోమరాత్మ. కనీసం పగలంతా పని చేసుకొని వస్తారే తల్లిదండ్రులు మనం ఏదైనా హెల్ప్ చేయాలనే కనీసం వివేచన కూడా లేని సోమరాత్మ. చెప్పాలి, ఆత్మ నిద్ర ఆత్మ. సియోను ఉన్నావా? రాసుకుంటున్నాను. నిద్రాత్మ. ఏ ఆత్మ? అందరు చెప్పండి. సోమరాత్మ, నిద్రాత్మ, నిర్లక్ష్యపాత్మ, తిరుగుబాటు ఆత్మ. ఏ ఆత్మ? చేతులే చెప్పాలి గట్టిగా. ఏ ఆత్మ? అందరు నోరు తెరిచి. తిరుగుబాటు ఆత్మ. ధర్మశాస్త్రంలో ఉంటుంది, తల్లిదండ్రులకు లోబడకుండా ఎవరైనా యవ్వన పిల్లలు తిరుగుబాటు చేస్తే, వాళ్ళను బాధ పెడితే ఏమండి, సర్వ సమాజం వారిని పాలెం వెలుపలకు తీసుకొని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపాలంట. చేయండి మరి. దేంతో కొట్టి చంపాలి? రాళ్లతో కొట్టి చంపాలి. తిరుగుబాటు. నా ఇష్టం, నా జీవితం, నా భవిష్యత్తు, నా ఉద్యోగం, నా పని, నా చదువు, నా నిర్ణయం. ఇందాక చెప్పా కదా, నేను మేజర్, నా ఇష్టం, నేను వచ్చినట్లు చేస్తా, నాకు నచ్చినట్లు చేస్తా అనకూడదు. మంచి కుటుంబం సబ్జెక్ట్ మీద ఉన్నవని ముందే చెప్పాను. కమల పిల్లలు, ఇద్దరు కమల పిల్లలు చక్కగా ఉంటారు. మందిరంలో సండే స్కూల్లో పెరిగిన పిల్లలండి. సండే స్కూల్లో పెరిగిన పిల్లలు కమల పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు చక్కగా ఉంటారు. పాపం ఒక్కడే అన్న, వాడు కూడా మంచిగా మందిరంలో పరిచయం చేసుకుంటుండేవాడే. అప్పుడప్పుడు కబురు పెడితే పాస్టర్ గారు, మేము ఎదరగా ఉన్న రోజులు, అసిస్టెంట్ పాస్టర్ ఉన్న రోజులు, కబురు పెడితే వచ్చి కుటుంబం అంతా వచ్చి పరిచయం చేసిన వాళ్ళే. తీరా చూస్తే ఈ మధ్యకాలంలో ఒక 1 year 1.5 year బ్యాక్, 1 year మ్యాక్సిమం 1.5 year బ్యాక్ ఆ పాప తప్పుడు పని చేసి, ఇంత కష్టపడి చదివించాము, ఇంత కష్టపడి చేసాము, ఇంత కష్టపడి మేము మీకు నిన్ను పోషించి ఈ స్థితికి తీసి ఇంజనీర్. ఎవరో చెప్పండి, ఏం చదువు? ఇంజనీర్ చదివించారు. మామూలుగా ఆ పాప చేసిన పని ఒక కోణం అయితే, కానీ ఆ అమ్మాయి మాట్లాడిన మాట చూడండి. మీరేం చదివించలేదు నన్ను, నేను స్కాలర్షిప్ మీద చదువుకున్నాను అని చెప్పిందంట. దేని మీద చదువుకుందంట? ఎక్కడి నుంచి వచ్చింది స్కాలర్షిప్? తల్లి సంతకం, తండ్రి సంతకం లేకుండా వాళ్ళ తాత ఇస్తాడా స్కాలర్షిప్? వాళ్ళకి ఉండాలా తల్లిదండ్రుల సంతకం స్కాలర్షిప్ మీద? వెళ్ళిపోయావు ట్రాన్స్లోకి. స్కాలర్షిప్ మీద తల్లిదండ్రుల సంతకం ఉండాలా లేదా? పెట్టావు సంతకం? స్కాలర్షిప్ మీద తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళ సంతకం, పెద్దోళ్ళ సంతకం స్కాలర్షిప్ మీద అయితే ఖచ్చితంగా నేను మా ఇంట్లో వాళ్ళతో పెట్టించాలండి. మామూలుగా ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద అంటే మనం చేసేస్తాం అనుకో.
వాళ్ళ దాకా పోద్ది, అంత శ్రమ ఎందుకు వాళ్ళకి? ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద అంటే అంత శ్రమ వాళ్ళకి ఇస్తామండి? ఆ 30 ఆ 20 వాళ్ళు చూసి ఆ మూలన పెట్టుకున్న కొత్తగా కొన్న చీపురు తీసుకొని అంత శ్రమ వాళ్ళకి ఇస్తాం మనం. నేనే ఎడం చేతితో పెట్టేసేవని అది వేరే విషయం. ప్రోగ్రెస్ రిపోర్ట్ కాదు, స్కాలర్షిప్ మీద పెద్దోళ్ళవి సంతకాలు ఉంటేనే ఆ పిల్లలకి ఆ బ్యాంక్ అకౌంట్లో ఓపెన్ చేసి దాంట్లో డబ్బులు వేస్తూ ఉంటారు. అది కూడా సరే, స్కాలర్షిప్ మీద చదువుకున్నారంటే సరే, ఇంట్లో తిండి పెట్టింది ఎవరు, పెంచింది ఎవరు, కనింది ఎవరు, పోషించింది ఎవరు, స్థితికి తీసుకొచ్చింది ఎవరు, ఏమంటే అలా జాయిన్ చేసింది ఎవరు, అసలు ఆ ఉద్యోగానికి కారణం ఎవరు, ఆ పనికి కారణం ఎవరు, ఆ భవిష్యత్తుకు ఆ సంబంధానికి కారణం ఎవరు? తల్లిదండ్రుల్ని పిల్లలు ఎలా చూస్తున్నారు చూడండి. వాక్యం లేక సండే స్కూల్లో ఎదిగారు కానీ వాక్యం ఇక్కడ లేదు. ఇక్కడ లేదు వాక్యం. చక్కగా 66 పుస్తకాలు చెప్పేవాళ్ళు పాపం. 66 పుస్తకాలు తలుచుకుంటే నాకు కూడా పాపం చాలా వేదన అనిపించింది. చాలా రోజులు చెప్పాల, చాలా నెలలు చెప్పాల. ఏం చెప్తారండి? చాలా వాళ్ళ కొడుకుతో వాడు తమ్ముడితో నేను మాట్లాడుతుంటే వాడు చెప్పారేమో అనుకున్నా. అమ్మ నాన్న వేరే దగ్గర జాబ్ చేసుకుంటున్నాడు, అమ్మ నాన్న చెప్పారేమో అనుకున్నాను. లేదు రబ్బాయి, నాకు చెప్పలేదు రబ్బాయి, అవునన్నా ఇట్లా అయిందన్న పరిస్థితి. అయినా ఏం చెప్పుకుంటాం లేనా అన్నాడు. ఆడు కూడా పాపం ఏం చెప్పుకుంటారు? యవనస్తుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, దేవుని ఆత్మను పొందినవాడు, పరిశుద్ధాత్మను పొందినవాడు. యవనస్తులు ఏ ఆత్మ పొందాలి? తిరుగుబాటు ఆత్మ, అపవిత్ర ఆత్మ, సోమరి ఆత్మ, నిద్ర ఆత్మ. దేవుని మందిరంలో దేవుని వాక్యం వినేటప్పుడే నిద్ర వస్తుంది. ఏ ఆత్మ? విడిగా నిద్ర వచ్చింది అనుకోండి, చేసిన పనిని బట్టి నిద్ర వస్తుంది. పని చేస్తే శుభ్రంగా నిద్ర వస్తుంది ఖచ్చితంగా. హార్డ్ వర్కర్స్ చాలామంది ఉన్నారు. విడి సందర్భాల్లో నిద్రపోతే అది చేసిన శ్రమను బట్టి వచ్చే నిద్ర. మందిరములో ఆరాధనలో కానీ వాక్యంలో కానీ ఏమండి 4 బాక్సులు మీకోసం, కొత్త బాక్సులు కూడా తెప్పించి ఇట్లా అరిచి చెప్తున్నా కూడా నిద్ర వస్తుందంటే అది సాధారణంగా వచ్చేది కాదు. అది అర్థం గారు, ఆత్మ. అది ఏంటది చెప్పండి? అదొక ఆత్మ, అదొక నిద్రాత్మ. అదొక నిద్రాత్మ. అది యవనస్తుడని యెహోషువ ఆత్మను పొందినవాడు. ఏ ఆత్మ ఇది? పరిచర్య ఆత్మ. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ. స్తోత్రం చెప్పండి. దేవుని ఆత్మ. స్తోత్రం చెప్పండి. నాకు యవనస్తుడైన ఈ యెహోషువ గురించి నచ్చిన మాట ఏంటంటే, మోషే పరిచారకుడు. చాలా చోట్ల రాయబడి ఉంటుంది, చాలా చోట్ల. యెహోషువ పుస్తకం 1:1 చూడండి ఏముంటుందో. మోషే పరిచారకుడైన యెహోషువ. ఏంటో చెప్పండి? యెహోషువ పుస్తకం 1వ అధ్యాయములో మోషే పరిచారకుడు అని రాయబడింది. కానీ ఇక్కడ యెహోవా సేవకుడు అని ఒక వ్యక్తి గురించి రాయబడింది. ఆ వ్యక్తి ఎవరు? మోషే. చూడండి, 1వ అధ్యాయములో యెహోవా సేవకుడు ఎవరో చెప్పండి. నోరు దగ్గర చెప్పాలి గట్టిగా. యెహోవా సేవకుడు మోషే పరిచారకుడు యెహోషువ. ఇప్పుడు 24వ అధ్యాయం దగ్గరికి వద్దాం. 29. ఈ సంగతులు జరిగిన తరువాత నూను కుమారుడు యెహోవా సేవకుడైన యెహోషువ. కొట్టండి గట్టిగా చప్పట్లు. కొట్టు. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగాడో చూడండి. పరిచర్య చేసే చిన్న పరిచారకుడు దగ్గర నుండి చిట్ట చివరికి మోషే గారి ట్యాగే తగిలిచ్చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. యెహోవా సేవకుడు మోషే పరిచారకుడు. ఎప్పుడు? గతం. ఎప్పుడు? వయస్సులో. ఎప్పుడు? చిన్న వయసులో. ఎప్పుడు? యవన వయస్సులో. ఎప్పుడు? యుక్త వయస్సులో. పరిచర్య చేయకుండా వచ్చున్నాం అండి ఇక్కడికి. మందిరంలో పరిచర్య చేశాం, చేతులతో బాత్రూములు గడిగాం. ఏమండి? ఏమీ చేయకుండా రాలేదు ఇక్కడికి. చేతులతో బాత్రూములు గడిగాం. చేతులతో, బ్రష్తో కాదు. బ్రష్ పట్టుకునే చేత్తోనే కదా అంటారేమో, అట్లా కాదు. చేత్తోనే సింకులు గడిగాం. మురికుంటే యాసిడ్లు వేసి ఎంత బ్రష్తో గడిగా నీళ్లు పోసి, పోకపోతే చేత్తో గోళ్ళతో రక్కి, అరే ఇట్లా చేస్తేనే కదా దీవెన, పరిశుద్ధుల దీవెన వచనాలు మా మీద నిలబడతాయి. ఏమండి?
దేవుని పరిచర్య చేస్తూ 17 ఏళ్ల వయసులో 18 ఏళ్ల వయసులో రాత్రి పగలు ప్రభు పరిచర్యలో కూటాల్లో తిరుగుతూ, పిల్లలు పరిచర్యలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? గుడారం విడిచి రాలేదంటండి ఆయన. ఎంత అద్భుతమైన విషయం అండి. గుడారానికి రాట్ల కొంతమంది. ఎక్కడికి రాట్లా? చెప్పాలి. గుడారానికి రాట్ల కొంతమంది. గుడారం విడిచిపోలేదంటండి యెహోషువ. ఎక్కడ ఏముందాడ 33:11లో గుడారములో నుండి అతడు అందరు నోరు తెలిసి బయటికి రాలేదు. ఎంత అద్భుతమైన విషయం అండి. పాలు మానినప్పటి నుంచి సమూయేలు గుడారాన్ని విడిచి బయటికి వెళ్ళినవాడు కాడు. బాలుడైన సమూయేలు పరిచర్య చేస్తూ చిట్ట చివరికి ప్రవక్తగా స్థిరపడడం రాయబడిందండి. మన జీవితాల్లో, మన పిల్లల జీవితాల్లో, యవనస్తుల జీవితాల్లో దేవుడు తన చిత్తం బయలుపరచాలన్నా, నెరవేర్చాలి అన్నా సన్నిధికి సమీపంగా ఉండాలి కదా, వాక్యానికి సమీపంగా ఉండాలి కదా, దేవునికి సమీపంగా ఉండాలి కదా. అదే చెప్పాలనుకున్నా ఇక్కడ. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుని. ఇప్పుడు ఈ యెహోషువ గురించే మనం ఆలోచిద్దామండి. ఇప్పుడు పరిచారకుడు అని చెప్పబడే స్థితి నుండి యెహోవా దాసుడు సేవకుడు అని చెప్పబడే ఆ స్థితికి, మోషేకు లోబడినట్లుగా యెహోషువకు ప్రజలందరూ లోబడగలిగిన నెక్స్ట్ జనరేషన్ ఒక నాయకుడిగా అతను ఎదగగలిగాడు అని అంటే ఏంటి? చూడండి 1:7-8 అనుకుంటా. టక అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్తగా బహుధైర్యంగా నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు చేయాలి. దేవుడు చెప్తున్నాడు, నీవు నడుచు ప్రతి మార్గంలో చక్కగా ప్రవర్తించినట్లుగా, నీ జీవితాన్ని కాపాడుకునేటట్లుగా నీవు ధర్మశాస్త్రము నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్రాన్ని నీవు బోధించకుండా తప్పిపోకూడదు. ప్రతిరోజు ప్రజలకు నువ్వు వినే స్థితి నుండి, గుడారంలో ఉండి పరిచర్య చేసి వినే స్థితి నుండి ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని చెప్పాలి, తోటి వ్యక్తులకి చెప్పే స్థితికి ఎదిగాడు. చేస్తేగా పరిచర్య, ఆత్మ కలిగి ఉంటేగా పరిచర్య చేస్తేగా. యవనస్తుడైన యెహోషువ ఎవరో చెప్పండి? పరిచర్య ఆత్మను పొందినవాడు, దేవుని ఆత్మను పొందిన, దేవుని అభిషేకాన్ని పొందినవాడు. అంత్య దినాల్లో యవనస్తులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాననే ప్రవచనం ఉందిగా. యవనస్తులంగా మనం పరిశుద్ధాత్మతో నింపబడుతున్నామా? లేదా యవనులైన మీ పిల్లల్ని చిన్నతనం నుండి పరిశుద్ధాత్మను పొందుకునేటట్లుగా సిద్ధపరుస్తున్నామా? అన్ని భాషలు కాదు కదా, దుర్భాషలు నేర్పిస్తున్నారు కొంతమంది. ఏ భాష? మానిక్ భాష. ఎవడాడు? దుర్భాష. నిద్రపోతున్నావా? ఇప్పుడే చెప్పింది ఆత్మని. ఊరికి ఎట్లా సిగ్నల్ ఇస్తున్నాడు ఇంకవాడు. దుర్భాషలు నేర్పిస్తున్నాడు. ఏ భాషలు? అయ్యా ఇట్లుంది పరిస్థితి, తల్లిగారు ఇట్లుంది పరిస్థితి చూసుకోండి అని చెప్పిన చిన్న పిల్లోళ్ళేనా? చిన్న పిల్లోడు అంట. ఎవరు? చిన్న పిల్లోడైతే అంతంత పెద్ద మాటలా. పిల్లోడు చిన్నోడు, తలకాయ చిన్నదే, నాలుక బారెడు నాలుక. ఆయాసం రాదు, అలుపు రాదు, నీరసం రాదు, గొంతు నొప్పి రాదు, ఏమి రాదు. పిల్లలకి ఏ భాష నేర్పించు? ఏమండి, నెహెమ్యా పుస్తకంలో కొంతమంది ఉన్నారు. భలే ఉంటుంది ఆ సిచ్యువేషన్. రామగుండం సురేషయ్య గారు చెప్తుంటే విన్నాను. భలే ఉంటుంది ఆ సిచ్యువేషన్. అయ్యేమో యూదుడు, అమ్మేమో అనుజనురాలు. చెప్పండి అందరూ. అయ్యేమో యూదుడు, అమ్మేమో మదర్ టంగ్ అంటే నేనేదో అనుకున్నాను. ఇదే మదర్ టంగ్ అంటే. అయ్యేమో యూదుడు. మామూలుగా పురుషులదే కదండి, మామూలుగా తండ్రుల భాషే పిల్లలకి మాతృభాష అంటాం, కానీ అమ్మ మాట్లాడే భాష అని కాదు. మామూలుగా మనం ఊహ తెలిసినప్పుడు మాట్లాడే భాషని మాతృభాష అంటాం. అది తండ్రి దగ్గర నుండే వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పాలి. అలవాట్ల అచ్చం వీడి నానేరా అంటుంటా మగపిల్లలు అయితే. కొంతమంది సరే నానేమో యూదుడు, అమ్మేమో అని చెప్పి సరే వేరే భాష మాట్లాడే ఆమె, లోకపు భాష మాట్లాడే ఆమె, ఈయనేమో భక్తి కలిగిన భాష మాట్లాడతారు. నువ్వు మాట్లాడితే సరిపోతుందా? మరి పిల్లలకు నేర్పించొద్దా? ఆంటీ గారిదే డామినేషన్ అనుకో.
సరే, ఆమె సంగతి ఆమెను వదిలి పిల్లలకి నేర్పించుకోవాల్సిన అవసరం లేదా? లెక్కలు బయటికి తీస్తూ ఉన్నప్పుడు ఎవరెవరు ఏ లాంగ్వేజ్, ఎవరెవరు ఏ పరిస్థితులు, ఎవరెవరు ఏ భక్తులు, ఎవరెవరు విశ్వాసులు, ఎవరెవరు బాప్తిసం పొందిన లిస్టు తీస్తూ ఉంటే నెహెమ్యా లిస్టు తీస్తూ ఉంటే ఇట్లా ఈ పురుషులు, యూదులు, స్త్రీలు వేరే భాష, వీళ్ళేమో హెబ్రీ భాష, వాళ్ళేమో వేరే భాష. ఏ భాష? బబులోను భాష, మాదీయ భాష, సిరియా భాష, ఇలా మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు మెజారిటీ యవనస్తులు, మెజారిటీ పిల్లలకట తండ్రి భాష రాలేదట, తల్లి భాషే వచ్చి. తల్లి భాష ఏ భాష? దుర్భాష, వేరే భాష, పాపపు భాష, అపవిత్ర భాష. పిల్లలకి ఏ భాషలు అబ్బుతున్నాయి? ఏ మాటలు అబ్బుతున్నాయి? పిల్లలకి చిన్న చిన్న పిల్లలు కలిగిన ప్రతి ఒక్కరికి పిల్లలు కలిగి ఉన్నారు. మరి మన పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాం? చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళు ఎదిగిన తర్వాత నీవు ఏడుస్తావు. కొంతమంది గురించి చెప్పగలను నేను, మీరు కాదు, మీరైనా కూడా మీరు కాదు. యవనస్తురాలైన రూతు. ఎవరు? యవనస్తురాలైన రూతు. 2:5-6. తీయండి ప్రకటన గ్రంథం. నిజంగానే తీస్తున్నారు ఏంది? ఈ చిన్నది, ఈ యవనస్తురాలు ఎవరు మనిషి, ఎవరికి సంబంధించిన అమ్మాయి అని అడగగా, ఈ యవనురాలు, ఈ అమ్మాయి మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవ్వనురాలు. చెప్పండి, చెప్పాలి. ఎవరామె? చెప్పండి. మోయాబీయురాలైన యవనురాలు. నా వైపు చూడండి, అందరు నా వైపు చూడండి. అన్యజనుల్లో నుండి వచ్చిన ఒక యవనస్తురాలు. ఇప్పుడు చెప్పండి, మన ఇంట్లోకి అన్యజనుల్లో నుండి వచ్చిన ఒక యవనస్తురాలు. ఇట్లా చెప్పండి, అందరు చెప్పండి. మన ఇంట్లోకి చెప్పట్లేదు మీరు? మన ఇంట్లోకి అన్యజనుల్లో నుండి వచ్చిన ఒక యవనస్తురాలండి. అన్ని జనుల్లో నుండి వచ్చిన ఒక యవనస్తురాలండి. ఎవరయ్యా అమ్మాయి? ఎవరయ్యా అంటే, అయ్యా మోయాబు దేశం నుంచి నయోమితో కూడా వచ్చిన ఆమె కోడలయ్యా, యవనస్తురాలైన మోయాబీయురాలైన ఒక యువతి, ఒక యవనస్తురాలు. ఆమె పేరు రూతునైనా. ఇది జరిగింది పరిస్థితి. అదిగో ఈ అమ్మాయి గురించి నేను తెలుసుకున్నాను. 3:10. ఈ అమ్మాయికి సాక్ష్యం ఏందో నాకు తెలుసు. గట్టిగా. కొద్ది పేదవారినే కానీ, డబ్బున్నోళ్ళనే కానీ, నీవు యవనస్తులను వెంబడింపక ఉండుట వలన నీ ప్రవర్తన, నువ్వు నీ దేశంలో ఉన్నప్పుడు ప్రవర్తన కంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మరి అధికమైన పవిత్ర ప్రవర్తనను పొందుకున్నావు. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. అత్త వృద్ధురాలు అని తన కనుసైగలు మార్చుకున్నది కాదు. జాగ్రత్తగా వినాలి. భర్త చిన్న వయసులో చనిపోయాడు. పిల్లలు కనుక మునిపే యవనురాలు, 20-25 సంవత్సరాల ఒక యవనురాలని మనం అనుకుందాం. ఒక చిన్న పిల్ల, ఒక యవనస్తురాలు. భర్త చనిపోయాడు కదా, పక్క త్రోవ పడదాము అని ఆల్రెడీ ఆ మహాతల్లి చెప్పింది. అత్తమ్మ, అమ్మా నేను ఇంకా మీకు పిల్లల్ని ఇవ్వలేను, నేను వృద్ధురాలను అయిపోయాను. మీరు మామూలుగా సంసార ధర్మం ప్రకారం భర్త చనిపోతే వేరే వారిని పెళ్లి చేసుకోవచ్చు, తప్పేం కాదు. మీరు మీ ప్రాంతాలకు వెళ్ళి పెళ్లి చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. అత్తమ్మా అలా అనొద్దు అత్తమ్మా, నేను నీ వెనకాల వస్తా, దేవుడు నాకు మంచి భవిష్యత్తు ఇస్తాడులే. నా పెళ్ళి ముఖ్యం కాదు, ఇప్పుడు నీ వయస్సు ముఖ్యం. నీవు బతికినంతకాలం చల్లగా బ్రతకడం ముఖ్యం. ఎందుకంటే నా పెళ్ళైన ఈ కొద్ది సంవత్సరాల్లో నువ్వు నన్ను బాగా చూసుకున్నావు. నీవు ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు. నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశం, నీ జనమే నా జనం. ఎక్కడో ఈ అన్య దేశములో నీ జనము గురించి, నీ దేవుని గురించి వింటేనే ఇంత ఆనందంగా నాకు ఉంది అని అంటే, నీ దేశానికి వచ్చి అనుభవిస్తే ఇంకెంత ఆనందంగా ఉంటుంది.
అన్యుల్లో నుండి వచ్చిన అమ్మాయి ఎవరు చెప్పండి, చెప్పాలి. కొంతమంది మన పిల్లలే, పుట్టు క్రైస్తవుల పిల్లలే, లేకపోతే మన క్రైస్తవ పిల్లలే, మగ పిల్లలు, ఆడపిల్లలు అందరూ ఏమండి వీళ్ళకంటే వాళ్ళే బెటర్ రా బాబు అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఎలా? వీళ్ళకంటే అన్ని జనంలో ఉండే ఆడపిల్లలే బెటర్ రా బాబు అన్నట్లుగా అనిపిస్తూ ఉంటారు. మన పిల్లలకంటే, మగ పిల్లల, ఆడపిల్లలు వర్తమానం రూతు దగ్గరే పోలిద్దాం. వీళ్ళకంటే వాళ్ళే బెటర్ రా బాబు, వీళ్ళ భాష, వీళ్ళ కట్టు, వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ చూపులు, వీళ్ళ ఆలోచన విధానాలు లోకస్తులే బెటర్ అయ్యా. కొంతమంది అంటుంటారు, వినే ఉంటారు మీరు కూడా, వీళ్ళకంటే లోకస్తులే బెటర్ అన్నట్లుగా. కానీ లోకములో నుంచి దేవుని దగ్గరకు వచ్చిన యవనురాలు సాక్ష్యం చూడండి. భర్త చనిపోయాడు, యవన వయసులో ఉంది, తన ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళొచ్చు, తిరగొచ్చు, చేయొచ్చు, వేరే పెళ్లి చేసుకోవచ్చు, తన సుఖాన్ని తాను వెతుక్కోవచ్చు. కానీ ఎక్కడో దూరదేశం ఉన్న బోయజ్ ఆ అమ్మాయి గురించి చెప్తున్న సాక్ష్యం, పేదవారినే కానీ డబ్బున్న వాళ్ళనే కానీ వేరే యవనస్తుల్ని నీవు చూడలేదు, వెంబడించలేదు. ఏంటది? అంత గొప్ప విషయం అండి. తలదించుకొని బయటికి పోయింది అని అంటే తలదించుకునే పోవాలా? అట్లా కాదు. సంస్కారం గురించి చెప్తున్నా నేను. తలదించుకునే పోతే ముందు లారీ వస్తుంది, అది కాదు చెప్పేది ఇక్కడ. ఆమె ఇంటి దగ్గర అనుకోగా ఉంది అనంటే, ముసుగేసుకుంది అని అంటే, ఏమండి ఇల్లు దాటి అక్కడ పొలం దగ్గరికి వెళ్ళిన తర్వాత ముసుగు తీసి పగలంతా కష్టపడి పనిచేసి తాను సంతృప్తిగా తిని వాళ్ళ అత్తమ్మ కొరకు మిగిలిచ్చి తీసుకెళ్ళేది. నువ్వు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తుల్ని వెంబడించిన దానము కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి కొన్ని విషయాలు. యవనస్తులని అంటే ఏంటి? లోకములో ఉన్న యవనస్తులు ఏ దారిలో వెళ్తున్నారు? మన యవన పిల్లలు వారిని వెంబడించాలా, వెంబడించకూడదా? లోకములో ఉన్న యవనస్తుల పరిస్థితులు ఎలా ఉన్నాయి? వారి తిరుగుళ్ళు, వారి క్లబ్బులు, వారి పబ్బులు, వారి సినిమాలు, ఏమండి వారి వ్యవహారాలు, వారి లౌకికం తల్లిదండ్రులకు తెలియకుండా ఎక్కడెక్కడికి వెళ్తూ ఉన్నారు యవన పిల్లలు. ఇప్పుడు వాళ్ళతో మన పిల్లలు కలిసి వెళ్ళారు అంటే బాగుపడతారా, పాడైపోతారు చెప్పండి? ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రాములో ఎక్కడ వాడుతున్నాం, ఎందుకు వాడుతున్నాం, ఎలా వాడుతున్నాం? ఏమండి సోషల్ మీడియా యాప్స్, ఫ్రెండ్స్ యాప్ అంట. వెస్లిన బెల్ల చెప్పాడు, నేను ఆ స్థితి కాదు నాది, అది వినండి సరిపోయింది. ఫ్రెండ్స్ యాప్ అంట. ఏ యాప్ చెప్పండి? ఫ్రెండ్స్ యాప్ అంట. అరే స్కూల్లో ఫ్రెండ్స్ సరిపోరా, కాలేజీలో ఫ్రెండ్స్ సరిపోరా, ఇంట్లో ఇరుగు పొరుగు ఉండే వీధిలో అసలు వాళ్ళకి మించిన ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో ఎవరు దొరకరండి. మన వీధిలో ఉండే ఫ్రెండ్స్కి మించి చిన్ననాటి ఫ్రెండ్స్ అండి. ఎంత హ్యాపీగా ఉంటుంది. ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా రిలేషన్స్ మధ్యలో వాళ్ళతో బాంధవ్యంగా, వాళ్ళతో కొంచెం ఫోన్లు పక్కన పెట్టేసేసి వాళ్ళతో గడపండిరా సమయం అని అంటే, ఈ రూమ్లో పోతాడు, ఆ మనిషి ఆ రూమ్లోకి పోతుంది. ఏమండి ఇక్కడేం బంధువులే, వాళ్ళందరూ వచ్చి ఉంటారు. ఎలా ఉంటుంది ఈ రోజుల్లో పరిస్థితుల్లో? యువత చిన్నవారినే కానీ పెద్దవారినే కానీ యవనస్తులని అమ్మాయి చెప్పాలి గట్టిగా చెప్పండి, నోట్లో మాట రాట్లా. యవనస్తులు లేరు కదా మీ ఫ్యామిలీస్లో, చిన్నపిల్లే కదా. గట్టిగా చెప్పండి అందరూ, చిన్నపిల్ల. ఫ్యూచర్ గురించి చెప్తున్నాను అంతే, భవిష్య పురాణం ఇది. హల్లెలూయా. పిల్లల్ని ఎలా పెంచుకోవాలని మీకే చెప్తున్నా నేను. హల్లెలూయా. చేతులతో చెప్పండి, గట్టిగా చెప్పండి. మరి ఎవరిని వెంబడించింది? యవనస్తుల్ని అయితే ఈ అమ్మాయి వెంబడించాల. లోకపు ట్రెండింగ్ని అయితే చెప్పాలి, ట్రెండింగ్ యాప్లనైతే, ట్రెండింగ్లో ఉండే యవనస్తుల్ని, యవన అలవాట్లని, యవన అలంకరణని, యవన హీరోల్ని, యవన హీరోయిల్ని హీరో కోసం పోయారు. ఏమైంది? 12 ఏళ్ళ పిల్లోడు ఫ్యాన్ అంట. ఎవరు నమ్ముతారండి? 12 ఏళ్ళ పిల్లోడు. ఆయన ఎవరు? అల్లు అరవింద్ కొడుకు. ఎవరైనా అర్జున్. ఆయనకి 12 ఏళ్ళ కుర్రోడు ఫ్యాన్ ఏందండి? 12 ఏళ్ళ కుర్రోడు ఫ్యాన్ ఏందండి? టేబుల్ ఫ్యానా లేదా సీలింగ్ ఫ్యానా? పోయారు పిల్లల్ని తీసుకొని సినిమాకి, ఆడపిల్లలు మధ్యరాత్రి పూట. ఒక మాదిరి కాదా? వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకేం రాదు అని అనటానికి. ఏమండి ఫ్యాన్ అని వెళ్ళాం. ఏమైంది? ఎవరెవరో సమాజాలకి, ఎవరెవరో పార్టీలకి, ఎవరెవరికో సంబంధించిన వాళ్ళు ధర్నాలు చేస్తే, గొడవలు చేస్తే, డిబేట్లు చేస్తే కొన్ని రోజుల తర్వాత 2 కోట్లు ఇచ్చారు. ఎన్ని ఇచ్చారు? పెద్దదే, డబ్బు ముఖ్యం కాదు. ఇప్పుడు ఈ ఫ్యాన్కి అపాయం వచ్చింది, సమస్య వచ్చింది, ఎవరు వస్తారు? ఏ హీరోలు వస్తారు?
ఏ ట్రెండింగ్ని ఫాలో అవుతాం? ఎందుకు? మన హీరో యేసయ్య. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మనకున్న ఒకే ఒక్క హీరో యేసయ్య. ఈ హీరోలు అందరూ నటులే. నిజ జీవితానికి వచ్చేసరికి వాళ్ళు చేయలేరు, వాళ్ళు ఉండలేరు, వాళ్ళు నిలబడలేరు, వాళ్ళు పోరాడలేరు, మన దగ్గరికి మనకు సమీపంగా రాలేరు. మన ప్రభు గురించి మనం చదువుకున్న మనకు సమీపంగా వచ్చి తన యవ్వన రక్తాన్ని మన కొరకు చిందించిన మన ప్రభు గురించి మనం ఆలోచించాలి. ఎవరికి ఎవరు ఫ్యాన్ అవ్వాల్సిన అవసరం లేదు. మన ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా కూడా యేసు ప్రభువుకే ఉండాలి. ఆమేన్. గట్టిగా గట్టిగా ఆయనలా బ్రతకడానికి, ఆయనను ప్రకటించడానికి, ఆయనలా మాట్లాడటానికి, ఆయనలా డ్రెస్ చేయటానికి, డ్రెస్ మెయింటెనెన్స్, ఆయనలా పవిత్రంగా ఉండటానికి. ఏమండి, నా డ్రెస్సు నా ఇష్టం అంటే నిజమే కదా? అది నిద్రపోవట్లేదుగా. నా డ్రెస్సు నా ఇష్టం అంటే నిజమే, మీ డ్రెస్సు మీ ఇష్టమే. కానీ పరిస్థితులు చేదాటిన తర్వాత ఏమండి, పరిస్థితులన్నీ చేదాటిన దానికి ఏమండి, అది ఏదో ఒక వీడియో చూశాను చిన్నది. యవనస్తులైన ఆడపిల్లలు స్వతంత్రంగా ఉండకూడదా సమాజంలో అని ఇంత పెద్ద సినిమా తీశాడు. సినిమా కాదు చూసింది, దాని ఇన్ఫర్మేషన్. ఎంత పెద్ద సినిమాలు చూడమని చెప్పట్లా మీకు. ఏడీడు నిద్రపోతున్నాడా? ఏడే ఉన్నావా? సినిమాలు చూడమని కాదు మీకు చెప్తుంది, ఇన్ఫర్మేషన్ చూసా. తిరగొచ్చా తిరగకూడదు ఎవరు ఆపుతారు? సమయము, పరిస్థితులు, అవసరాలు, కుటుంబ పరిస్థితులు, తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా పెంచుతుంటారు, కాపాడుకోవాలి. యవనస్తురాలైన అన్యజనురాలైన మోయాబీరాలైన రూతు యవనస్తుల్ని ట్రెండింగ్ని వెంబడించలేదండి. ఆమె చెప్పండి, భలే మంచి విషయం. మరి ఎవరిని వెంబడించింది? 2:9 చూడండి. ఎనిమిది. అప్పుడు బోయజ్ రూతుతో అంటున్నారు, నా కుమారి, నా మాట వినమ్మా, వేరొక పొలంలో ఏరుకోవడానికి వెళ్ళొద్దమ్మా, ఈ పొలాన్ని విడిచిపోవద్దమ్మా. ఇదిగో ఇక్కడే నీ తోటి యవనస్తుల దగ్గరే, నీ తోటి పరిచర్య ఆత్మ కలిగిన వారి దగ్గరే, నీ తోటి భక్తుల దగ్గరే నిలకడగా ఉండమ్మా. వాళ్ళు కోస్తున్న చేను కనిపెట్టి వారిని వెంబడించమ్మా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అల్పులు కాదు, గనులు కాదు, లోకాన్ని, యవనస్తుల్ని, ట్రెండింగ్ని వెంబడించినది కాదు ఈమె. మరి ఎవరిని వెంబడించిందంటే బోయజు చెప్పిన వాక్యాన్ని, మాటని, బోయజు చేనులో ఉన్న పనివారికి సూచనగా ఉన్న దేవుని సేవకులను వెంబడించాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇందాకే చెప్పా, మళ్ళీ చెప్తున్నా కఠినంగా. ఎవ్వరు చెప్పరు, ఈ ప్రపంచంలో ఎవరు చెప్పరు. మళ్ళీ చెప్తున్నా, పరిచర్య అని చెప్పి ఆడపిల్లల మందిరానికి పంపించొద్దు. సండే చేస్తారు సరిపోతుంది, పిలిపించొద్దు. నేనైతే పిలిపిలేంతవరకు బ్యాచులర్లైనా ఫ్యామిలీలైనా ఆడపిల్లల్ని కొంపలోనే ఉంచండి. పిలిపించొద్దు, పంపించొద్దు, తీసుకురావద్దు. మీరు ఆదివారం మాత్రమే పిల్లలు చెప్పండి ఆదివారం చేస్తారు. ఆదివారం నేనే చెప్తా. డైలీ చేసే వాళ్ళనైతే చెప్పను, ఎగ్గొట్టి వెళ్ళే వాళ్ళకైతే పిలిచి చెప్తా. కొంతమందికి ఎవరన్నా పిల్లలు ఆదివారం కదా పరిచయం చేయండి అని నేనే చెప్తాను. మగపిల్లలనైతే పరిచర్యకి ఖచ్చితంగా మగపిల్లలనైతే పంపించాను. స్తోత్రం చెప్పండి. సేవకులను వెంబడించండి, సేవకుల మాదిరిని వెంబడించండి. సేవకులు మా మందిరంలో నడిపించే యవన సేవకులు ఎలా ఉన్నారు, వారి మాట ఎలా ఉంది, వారి భాష ఎలా ఉంది, వారి తత్వం ఎలా ఉంది, వారి దర్శనం ఎలా ఉంది, అరే ఇలా వెంబడిస్తేనే కదా రేపు మనం కూడా సేవకులను ఎదగలుగుతాం. ఉద్యోగాలు, భవిష్యత్తు, అది ఇది స్థిరపడి ఈ ఆలోచనలన్నీ మంచివే. కానీ దేవుని చిత్తం ఒకవేళ సేవ అయితే దాని కొరకైనా కనిపెట్టాలి కదా. ఎవరికి వాళ్ళే మన పని మనం చూసుకుంటూ ఉంటే సేవ చేసేది ఎవరు? దాని కొరకు కూడా చెప్పండి కనిపెట్టాలి. ఆ పిలుపు కొరకు కూడా కనిపెట్టాలి. ఆ దేవుని కృప కొరకు కూడా అదొక వరం, ఉపయోగించుకోవాలి, కనిపెట్టాలి. స్తోత్రం చెప్పాలి. నేను విస్తరించి మాట్లాడను. రెండో పాయింట్లో చాలా రిఫరెన్స్లు రాశాను, ఎక్కడికి పోయినాయన్నీ. తిమోతి మొదటి పత్రికలో కూడా రాయకపోతే గుర్తుండవు మనకి.
రోజు అదే పనులు ఉంటాం. తిమోతి మొదటి పత్రికలో కూడా దైవజనుడైన పౌలు గారు 3:11 రెండో పత్రిక గట్టిగా, అలానే పరిచర్య చేసే స్త్రీ రెండో పత్రిక 3:11 అంతియొకయ, ఈకొనియా, లుస్త్రా అను పట్టణములలో సేవకుడనైన నాకు కలిగిన హింసలు ఉపద్రవాలు నువ్వు తెలుసుకున్నవాడవై నన్ను, ఆ హింసలు ఆ ఉపద్రవాలు నాకు వచ్చినా పర్వాలేదు, నేను సేవ నేర్చుకోవాలి అని నన్ను వెంబడించిన వాడు. స్తోత్రం చెప్పండి. సేవకుల అక్కర్లో, అవసరాల్లో, ఉపద్రవాల్లో, సమస్యల్లో, శ్రమలలో సేవకుడితో నిలబడిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన యవనస్తుడైన తిమోతి. స్తోత్రం చెప్పండి. పౌలు గారిని వెంబడించాడంట, సేవకులను వెంబడించాడు. ఎవరిని వెంబడించాడు? సరే, నేను మూడో విషయం చెప్పి ముగించేస్తాను. అయిపోయింది సమయం. 1:06 అయింది. ఒక 4 నిమిషాలు. యవనస్తుడైన దావీదు. చెప్పండి. యవనస్తుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, అందులో పరిచారకుడు, పరిచర్య ఆత్మ పొందినవాడు. యవనస్తురాలైన రుతు ట్రెండింగ్ను వెంబడించినది కాదు, ట్రెండ్ సృష్టించింది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. సేవకులను, సమస్తను, దేవుణ్ణి, వాక్యాన్ని వెంబడించింది. యవనస్తుడైన దావీదు. సమూయేలు మొదటి పుస్తకం 17:55. మరో 4-5 నిమిషాలు ముగిచ్చేస్తా. అబ్నేరు అనే సైన్యాధిపతిని సౌలు గారు అడుగుతున్నారు, అయ్యా అబ్నేరు, ఫిలిష్తీనికి ఎదురుగా వెళ్ళిన ఈ యవ్వనుడు ఎవరో చెప్పండి ఆయన. ఈ యవ్వనస్తుడు ఎవరి కుమారుడు అని అడిగి, ఇంకా తర్వాత అంతా 58 వరకు తర్వాత చదువుకోండి. ఇట్లా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ ఒక యవనస్తుడు మనకు కనిపిస్తారు. ఆయన పేరేంటండి? చెప్పాలి. శత్రువులకి ఎదురుగా వెళ్ళిన యవనస్తుడు, దేవుని దూషిస్తూ, లేకపోతే దేవునిపై నిందలు మోపుతూ, ఉద్యోగమా, పని పాట్ల, భవిష్యత్, చదువుల, ఏమండి, దేని విషయం కూడా దేవుని నిందించకుండా వ్యతిరేకతలపై, శత్రువులపై, దేవునిపై నిందలు వేసే వాళ్ళపై. చూడండి, తిమోతికే ఒక మాట అంటాడు, నీ యవనమును బట్టి ఎవరో కూడా నిన్ను తృణీకరించనీయొద్దు అంటాడు. ఏమంటాడు చెప్పాలి. అదే తిమోతికి పౌలు రాస్తారు, నీ యవనాన్ని బట్టి ఎవరో కూడా నిన్ను తృణీకరించనీయొద్దు. ఎందుకంటే యవనములో తప్పిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏముంటాయి చెప్పాలి. యవన జీవితాన్ని భద్రపరుచుకోవటం అన్నది కత్తి మీద సాము లాంటిది. చెప్పాలంటే ఒళ్ళో నిప్పులు పోసుకొని పరిగెత్తడం లాంటిది. కాపాడుకోవాలి. ఆ సూచనలన్నీ కూడా వాక్యం మనకి ఇస్తుంది. ఎవరు కాపాడుకున్నారు, ఎలా కాపాడుకున్నారు, ఆ జీవితాలు ఎలా కట్టుకున్నారో, ఎలా శక్తి కలిగిన వ్యక్తులుగా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పనిచేశారు, దేవుని ద్వారా సాక్ష్యం ఎలా పొందారని లేఖనాలు స్పష్టంగా చెబుతున్నాయి. వ్యతిరేకతలకు, శత్రువు ఎంత పెద్ద సమస్య అయినా కూడా జబ్బచరిసి నిలబడగలిగిన సత్తా పొందుకున్నవాడు యవనస్తుడు. స్తోత్రం చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలం, ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఈ తెగింపు అని అంటే బైబిల్ చెప్తుంది. అపోస్తుల కార్యాల్లో, మళ్ళీ సమూయేలు మొదటి పుస్తకంలో కూడా ఉంటుంది, ఆ మొదటి అధ్యాయంలో అపోస్తుల కార్యం 13:22 ఉంటుంది. దావీదు దేవుని ఇష్టానుసారుడట. ఎవరో చెప్పండి, అందరు చెప్పండి. దావీదు దేవుని ఇష్టం వచ్చినట్లు చేశాడు. దేవుని ఇష్టం, నా ఇష్టం అని కాదు. చదివిస్తా, చాలా విషయాలు ఉన్నాయి. ప్రసంగి 11:9-10 చూడండి. ప్రసంగి 11:9-10. ఈ యవనుడా, నీ యవనమందు సంతోషపడము, ఉండని
నీ కోరిక చొప్పున, అది గుర్తుపెట్టుకోండి, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున. అందరికి చెప్తున్నా, వధువు సంఘంగా సిద్ధపడే యవనస్తులు, ఏమండి నిజమైన యవనస్తులు అందరికీ కలిపి ఒకటే క్లాస్. యవనుడా, నీ యవనమందు సంతోషపడు, సంతోషంగా ఉండు. నీ యవన కాలం ముందు నీ హృదయాన్ని సంతృప్తికరంగా ఉండని, నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు. అయితే వీటన్నిటిని గురించి ఎక్కడుంది? అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడనే ఒక్క విషయం మాత్రం బుర్రలో పెట్టుకుంటే చాలు. ఇష్టం వచ్చినాడు బ్రతుకుదాం, కానీ వీటన్నిటిని బట్టి దేవుడు మనల్ని తీర్పులోనికి తెస్తాడనే విషయం చూడండి. ఉదయం అబ్రహ్మన్న గారు కూడా చెప్తూ దావీదు గురించి ఒక విషయం చెప్పారు. నేను పాజిటివ్గా ఇక్కడ తీసుకున్నాను, పాజిటివ్గా బాగానే మనకు తెలిసిందే దావీదు గారి చరిత్ర. కానీ చిన్న విషయం చెప్తాను. యవ్వన వయసులో లేదా వయసులో, యుక్త వయసులో బత్షెబ విషయంలో తను ఒక పొరపాటు చేశాడు. చూడండి, వృద్ధాప్యం వచ్చిన లేదా 100 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వంశావళిలో కూడా ఆ అమ్మాయి పేరు ఊరియా భార్యగా నుండిన ఊరియా భార్య అని రాయబడింది, కానీ దావీదు భార్య అని రాయబడలేదు. కానీ దావీదు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత పెళ్లి చేసుకున్నాడు. దేవుడు మొదట పుట్టిన శిశువును దేవుడు మొత్తితే అంగీకరించాడు, కష్టపడ్డాడు, బాధ దిగమింకున్నాడు, అనుభవించాడు. ఆ ఫలం, ఆ శాప ఫలాన్ని అనుభవించాడు, యాక్సెప్ట్ చేశాడు. ఆయన కుటుంబంలో తిరుగుబాట్లు, అంతర్యుద్ధం మొదలైంది. యాక్సెప్ట్ చేశాడు, అంగీకరించాడు. అంత పెద్ద మనసు మనకు ఉండదు, దేవుడిని వదిలేసి ఎప్పుడూ వెళ్ళిపోతాం. అలాంటి పరిస్థితులు మనకు వస్తే నిలబడ్డాడు, నిలదొక్కున్నాడు. ప్రతిదీ కూడా నాకు శిక్షేమో, నేను చేసిన దానికి అనుభవించాల్సిందే అని తల వంచాడు, అది వేరే విషయం. కానీ అతను యవ్వన వయసులో చేసిన ఆ పొరపాటు వంశావళి లెక్కలో కూడా అతని భార్య అని రాయబడలేదు. కొన్ని పొరపాట్లు సరిదిద్దుకోలేమండి మనం. అది నేను చెప్పాలనుకో. కొన్ని పొరపాట్లు, యవనుడా నీ యవ్వన ముందు సంతోషించు, నీ దృష్టి ఇష్టం చొప్పున చెయ్యి. దావీదు ఎవరిష్టం చొప్పున ఉన్నాడండి? ఆ ఒక్క విషయం వదిలేయండి. బైబిల్ కూడా అదే చెప్తుంది. ఊరియా భార్యగా ఉన్న బత్షెబానే ఆమె ఒక్క విషయములో తప్ప, ఆ ఒక్క విషయం వదిలేయండి. మిగిలిన విషయాలు ఏంటి? దేవుని ఇష్టానుసారం, దేవునికి ఏది ఇష్టమో అదే చేస్తాడు ఆయన. పిల్లలు దేవుడికి ఏది ఇష్టమో అదే చేయాలి. దేవుని ప్రజలు దేవుడు ఏది మెచ్చుతాడో, దేవుడు ఏది అంగీకరిస్తాడో అదే కోరుకోవాలి, అదే చేయాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. చూడండి, పేతురు గురించి చేసే ఒక మాట అంటాడు. యోహాను 21:13 చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 21:18 యేసయ్య నా గొర్రెలను మేపు అని పేతురుతో అంటున్నారు. అది గుర్తుపెట్టుకోండి. పీటర్ గారు, నీవు యవనస్తుడిగా ఉన్నప్పుడు నీకు ఇష్టమైన ఏంటది, నీకు ఇష్టమైన చోటుకి నువ్వు వెళ్ళావు, నువ్వు తిరిగావు, నీకు ఇష్టమైనవి చేశావు. నువ్వు యవనుడుగా ఉన్నప్పుడు నీకు ఇష్టమైనవి చేశావు, అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఒక వయసులో ఉన్నప్పుడు నీకు ఇష్టమైనవి చేసావు, వృద్ధుడైనప్పుడు చేతులు చాపుతావు. వయసులో ఉన్నప్పుడు ఎవ్వరు గుర్తుకురారు, ఒక్కడమే ఏక నిరంజనాలు తిరుగుతాం. ఒక వయసు వస్తుంది, ఖచ్చితంగా పక్కన ఎవరో ఒకళ్ళు తోడు ఉండాలి, పక్కన ఎవరో ఒకళ్ళు కర్రందించే వాళ్ళు ఉండాలి, ట్యాబ్లెట్లు ఇచ్చేవాళ్ళు ఉండాలి, ఇంకా కలజోడు ఇచ్చేవాళ్ళు ఉండాలి. ఒక వయసు వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ వయస్సును, ఆ స్థితిని మనం బుర్రలో పెట్టుకొని యవన వయసు నుంచే మెట్లు వేసుకుంటూ, యవన వయసు నుంచే కట్టుకుంటూ వెళ్ళాలి కుటుంబాన్ని. యవన వయసు నుంచే కుటుంబాన్ని మెట్టుగా జ్ఞానంగా దేవుని కృపతో దేవుని ఇష్టానుసారంగా కుటుంబాన్ని కట్టుకోగలిగితే, ఏమండి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నీవు యవనుడివై ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు తిరిగి, అదే చెప్తుంది ప్రసంగి ఇక్కడ. తిరుగు, నీ ఇష్టం వచ్చినట్లు తిరుగు, నీ ఇష్టం వచ్చిన ఆలోచనలు చేయి, నీ ఇష్టం వచ్చినవి చూడు ఫోన్లో, నీ ఇష్టం వచ్చినవి చెయ్యి, నీ ఇష్టం వచ్చిన చాటింగ్లు చేయి, నీ ఇష్టం వచ్చిన మీటింగ్లకి వెళ్ళు, నీ ఇష్టం వచ్చింది చెయ్యి. వీటన్నిటిని బట్టి అందరికి చెప్తున్నా, దేవునికి లెక్క. అప్పుడు ఇంకా లిస్ట్ ఉంటుంది ఆడ, చదవండి 9, 10. సరే వద్దులే,
మీరే ఇంటికి వెళ్ళి చదువుకోండి. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యముల యవనస్తుల గురించి ఏముంది? యవనుడైన యెహోషువ, యవనస్తురాలైన రూతు, యవనస్తుడైన దావీదు, అద్భుతమైన మాటలు ప్రభువు మనతో ఇచ్చారు.